నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు యువకులు. మొక్కులు చెల్లించుకునేందుకు దంపతులు గుడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం కాలకృత్యాల కోసం మహిళ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా అక్కడే వివాహితపై యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు యువకులు. మొక్కులు చెల్లించుకునేందుకు దంపతులు గుడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం కాలకృత్యాల కోసం మహిళ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా అక్కడే వివాహితపై యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది? అంటే ఆలయానికి వచ్చిన ఒక మహిళపై ఇలా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆ గ్యాంగ్ అలా అత్యాచారం చేయడాన్ని ఎలా చూడాలి? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనపై? నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు యువకులు. మొక్కులు చెల్లించుకునేందుకు దంపతులు గుడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం కాలకృత్యాల కోసం మహిళ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా అక్కడే వివాహితపై యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఉపాధి అవకాశాలు పెంచి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు ఇలా కొన్ని అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు పెడుతున్నారు. EP4 విధానం ద్వారా ప్రజలు కూడా వీటిలో పెట్టుబడి పెట్టే విధంగా అవకాశం ఇస్తున్నారు. ఇలా పెట్టే పెట్టుబడుల్లో వచ్చే లాభాలు కూడా ప్రజలు పొందుతున్నారు. ఈ విధానంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ ఉగాది రోజున అట్టడుగున ఉన్న ఆదిమ జాతీయులు, కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, మహిళలను, పేదలను అందరినీ కూడా 2045 నాటికి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో పేదరిక నిర్మూలన జరగబోతూ ఉంది. ఈ పథకం వలన ఎక్కడ గుడిసెలు కానీ, వసారాల్లో కానీ, లేకపోతే సంచార జాతులు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం నిలబడబోతూ ఉంది. దీనికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న P4 పథకం. సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో P4 సర్వే ఇంటింటా ఇప్పటికే సచివాలయ సిబ్బంది చేపట్టడం జరిగింది. దీని వలన కూడా ప్రభుత్వం ఎవరు పేదరికం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు, ఎవరు దారిద్ర్య రేఖకు పైన ఉన్నారో కూడా స్పష్టమైన గణాంకాలు ప్రభుత్వం చేతిలోకి వస్తున్నాయి. దీని చేత ఎవరైతే వెల్దియెస్ట్ పీపుల్ 10% మంది ఉన్నారో వారు దాతలు కానీ, మార్గదర్శకులు కానీ వీరందరూ కూడా ఈ
ఈ అట్టడుగున ఉన్న 20% మందిని పైకి తీసుకొచ్చేదానికి ఈ పార్ట్నర్షిప్ ఉపయోగపడుతుంది. పులిపాటి శ్రీరామమూర్తి, సత్తెనపల్లి, పల్నాడు డిస్ట్రిక్ట్. ఈ P4 గురించి ఒక గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్, P4 అంటేనే ప్రైవేట్ అండ్ ప్రాపర్టీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ రెండూ కలిసి చేస్తే చాలా చక్కగా ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటంటే అట్టడుగు నుండి ఎంతోమంది అట్టడుగు బాగాను ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు చదువుకోవాలని కానీ, లేకపోతే ఇంకా హై లెవెల్లోకి వెళ్ళి ఇంకా మంచి డాక్టర్ కావాలని కానీ, ఇంజనీర్ కావాలి కానీ, ఇంకా అనేక రకమైన కోరికలు ఉంటాయి చదువు మీద. అట్లాగే వాళ్ళకి అట్టడుగు బాగాను ఉన్నోళ్ళు వాళ్ళు ఎటువంటి సహాయము లేకుండా వారు సొంతగా చదువుకునే అవకాశం లేదు వాళ్ళకి. ఎందువల్ల అంటే వాళ్ళు రోజువారీ పనికి పోతే 400-500 కూలీకి వెళ్తారు. ఆ 400-500తో కుటుంబం గడవాలి. అందువల్ల ఈ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదవాలంటే ఇవాళ రోజున వచ్చేసి లక్షలు ఖర్చు పెడితేనే ఆ అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం రావాలంటే వాళ్ళ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండూ కలిసి చేస్తే, అలాంటి వాళ్ళని ఎన్నుకొని ఊరికి మొత్తం ఒకసారి చేయాలంటే కష్టం. కాబట్టి ప్రతి గ్రామానికి అట్టడుగు నుండి ఉన్నటువంటి వాళ్ళని 2 లేదా 3 4 అక్కడ ఉన్న దాన్ని బట్టి 4-5 ఎన్నుకొని వాళ్ళని ఒక ఇంజనీరింగ్ కావాలని కోరుకున్న వాళ్ళు ఇంజనీరింగ్, డాక్టర్ కావాలని కోరుకున్న వాళ్ళు డాక్టరు, వాళ్ళ కోరిక ఏదైతే ఉందో చదువులో బాగా రాణించడానికి అలాంటి కోరికలు తీర్చగలిగితే వాళ్ళు పైకి రాగలరని ఒక ఉద్దేశం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుండగా బీజేపీ రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, రైతు సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. కాగా ఈ మీటింగ్ కు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి రాజాసింగ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఇక ఈ భేటీలో ముఖ్యంగా సంస్థాగత వ్యవహారాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మెయిన్ గా ఈ భేటీలో ఇటు రాజాసింగ్ పాల్గొనకపోవడం, అలాగే కొందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనలేదన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి ఈ భేటీకి సంబంధించి? విషయాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం కొనసాగుతా ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని చెప్పి ముందస్తుగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతా ఉంది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే కేవలం కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒక్కడే ఈ యొక్క సమావేశానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మిగతా ఎమ్మెల్యేలు అయితే దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వారందరూ ముందస్తుగా సమాచారం ఇచ్చారా రాష్ట్ర నాయకత్వానికి దూరంగా ఉంటామని, లేదంటే వాళ్ళు దూరంగా ఉన్నారా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీలో కొన్ని రోజులుగా కూడా ఇటు ఎమ్మెల్యేలకు ఇటు పార్టీకి మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి ఏదైతే వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ఇటు పార్టీలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఈ రోజు ఏదైతే సమావేశం కొనసాగుతుందో ఈ యొక్క సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సంస్థాగతంగా ఏదైతే ఇప్పటికే కొత్త జిల్లా అధ్యక్షులను కూడా నియమించుకోవడం జరిగింది. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు కూడా ఇప్పటికే ఏవైతే కమిటీలు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయో అవి వెంటనే పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఒక కేడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి బీజేపీ అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ కూడా వాళ్ళను నిలదీయాలి, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీయాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రైతాంగ సమస్యలపై, ముఖ్యంగా ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తయిందని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉందో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పి బీజేపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికే పార్టీని మరింత స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీలకు గాను 2 ఎమ్మెల్సీలను బీజేపీ గెలుచుకుంది. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ఒక గ్రాఫ్ అనేది రోజు రోజుకు పెరుగుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్న ఈ తరుణంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని ఇప్పటికే జాతీయ నాయకత్వం జేపీ నడ్డా ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచించారని చెప్పి కూడా కిషన్ రెడ్డి యొక్క సమావేశంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంటే ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు ఒక దిశ నిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రజా సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, హామీల అమలు తీరు కావచ్చు. అదేవిధంగా తాజాగా హెచ్సియు భూముల వ్యవహారంలో కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. బీజేపీ ఇప్పటికే ప్రకటించింది హెచ్సియు భూములకు సంబంధించినటువంటి విద్యార్థుల పక్షాన మేము నిలబడతాము, ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే విషయంలో అని చెప్పి బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశంలో కూడా అది చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాటు సాగిన పాలనలో వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలు, అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రైతు రుణమాఫీ పూర్తి కాకపోవడం కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇక ప్రజల్లోకి వెళ్లవలసిందే అని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రాబోయే రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి కూడా కిషన్ రెడ్డి ఈ యొక్క పదాధికారులకు ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బీజేపీ ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయాలా వద్దా అనేది కూడా ఈ యొక్క సమావేశంలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సమావేశం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. మరి కాసేపు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశం ముగిసే వరకు మరి ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారా లేదా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నెల్లూరు నుండి హైదరాబాద్ కు వచ్చారు పొదలకూరు పోలీసులు. అక్రమ మైనింగ్ పై విచారణకు హాజరవ్వాలని నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని మరోసారి నోటీసుల్లో పేర్కొన్నారు పొదలకూరు పోలీసులు. రేపు విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు రేపు హైకోర్టులో కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అయితే వాస్తవానికి ఇవాళ పోలీస్ విచారణకు మాజీ మంత్రి కాకాని హాజరు కావాల్సి ఉన్నా డుమ్మా కొట్టారు. చెప్పాలంటే ఇవాళ నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా కాకాని నివాసానికి ఇప్పటికే ఒకసారి పోలీసులు నోటీసులు అంటించారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కాలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇక విచారణ సమయానికి 24 గంటల ముందే నోటీసులు ఇవ్వాలంటున్నారు కాకాని తరపు లాయర్లు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న కాకానికి నోటీసులు అందజేశారు పోలీసులు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శరత్ కుమార్ అందిస్తారు. శరత్ కుమార్, చెప్పండి, ఇవాళ విచారణకు హాజరు కావాల్సింది యాక్చువల్ కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకపోతే మరి రేపైనా విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే ఈరోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాలంటూ నిన్న పోలీసులు నోటీసులు అంటించారు. అయితే ఆ నోటీసులకి అందుకునేందుకైతే కాకాని నివాసం వద్ద ఎవరూ లేరు. వారి యొక్క ఇంటి గోడకైతే అంటించవలసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకైతే హాజరు కాలేదు. హాజరు కానటువంటి పక్షంలో స్వయంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లి శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసంలో
ఆయన నివాసం వద్ద ఆయన సన్నిహితులు అంటే ఆయన కుటుంబ సభ్యులకి నోటీసులు ఇచ్చి వచ్చినట్లుగా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే 250 కోట్ల రూపాయల క్వాడ్జ్ మైన్ కు సంబంధించి అక్రమ రవాణా, అక్రమ మైనింగ్, ఏదైతే అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం, వీటికి సంబంధించి 3 కేసులకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. ఆ కేసులో ఆల్రెడీ 2 నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈయన A4 గా ఉండడం, ఈయన విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు అయితే మాత్రం కాకాని స్పందించలేదు. ఈ రోజు విచారణకు రాకపోవడంతో హైదరాబాద్ వెళ్ళినటువంటి పోలీసులు రేపు ఉదయం 11 గంటలకు రావాలంటూ కూడా విచారణ నోటీసులు ఇచ్చినట్టు కూడా సమాచారం అయితే అందుతున్నట్లు పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే రేపు మంగళవారం రోజు కాకాని ఈ 3 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ తో పాటు బెయిల్ కూడా అప్లై చేస్తున్నారు. అయితే ఈ బెయిల్ ఏమవుతుంది, ఈ బెయిల్ వస్తుందా రాదా, అయితే వస్తే ఏ రకంగా అయితే వస్తే అయితే రిలాక్సేషన్ అయిపోతుంది. అయితే రాని పక్షంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, కాకాని గోవర్ధన్ నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు, ఒకవేళ కానీ బెయిల్ కానీ మంజూరు కానీ కాని పక్షంలో పోలీసులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది కూడా ఒకంత ఉత్కంఠమైన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే దీంట్లో కీలకంగా రేపు కానీ 11 గంటల విచారణకు కానీ రాకపోతే మేము ఫర్దర్ గా ముందుకెళ్తామంటూ కూడా పోలీసులు సూచనాప్రాయంగా అయితే తెలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద నుంచి ఉదయం నుంచి అయితే ఉత్కంఠత కొనసాగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తారా రారా, అయితే కాకాని గోవర్ధన్ విచారణకి 11 గంటలకి నుంచి ఇప్పటిదాకా కూడా రాకపోవడంతో అయితే డిఎస్పీగా ఇప్పుడే కూడా నేను ఇక్కడి నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం, వ్యక్తిగత కార్యక్రమాలతో అయితే హైదరాబాద్ లో ఉన్నారంటూ కూడా చెప్పినటువంటి ఏదైతే శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసం వద్దకు పోలీసులు వెళ్ళినటువంటి క్రమంలో ఇంట్లో కాకాని గోవర్ధన్ లేరు, వాళ్ళ సమీపమైనటువంటి బంధువులు వాళ్ళ నోటీసులు తీసుకుని కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ జరుగుతున్నటువంటి ఘటనలో రేపైతే మాత్రం అత్యంత కీలకంగా ఉంది. బెయిల్ వస్తుందా లేదా, క్వాష్ చేస్తారా లేదా, అయితే రేపు 11 గంటలకి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు వస్తారా లేదా, ఈ 3 ప్రశ్నలకు సమాధానం రేపు 11 గంటల నుంచి కోర్టులో జరిగేటటువంటి సినారీపై ఆధారపడి ఉంది శాలిని. అలాగే చరిత్ కుమార్, ఇటు రేపు హైకోర్టులో అయితే కాకాని బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. సో దాని వల్లనే ఇటు కాకాని విచారణకు డుమ్మా కొట్టారనుకోవచ్చా? అంటే రేపు ఏదైతే హైకోర్టులో విచారణ అయిపోయాక ఎలాంటి తీర్పు వస్తుందో దాన్ని బట్టి కాకాని విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా ఏంటి? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% వాస్తవం. రేపు బెయిల్ పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో, అలాగే 3 కేసులకు సంబంధించి క్వాష్ వేసినటువంటి నేపథ్యంలో వీటి ఫలితాలను చూసుకొని ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది. దాన్ని బట్టి ఆయన విచారణకి వచ్చేదా రాందా, లేకపోతే విచారణకి రాని కారణానికి ఏ కారణంతో రాలేకపోతున్నటువంటి సమాధానం ఇవ్వడం కానీ, అంటే న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనేది కూడా కాకాని గోవర్ధన్ నెక్స్ట్ స్టెప్ ఆలోచించిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపై అయితే మాత్రం కాకాని గోవర్ధన్ న్యాయ నిపుణులతో అయితే వరుసగా భేటీ కూడా అవుతున్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుందని చెప్పాలి. అయితే రేపు ఉదయం 11 గంటల విచారణకి అయితే దాదాపుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి రారు అనేది కూడా ఒక ఊహాగానాలు అయితే మాత్రం నెల్లూరు పొలిటికల్ సర్కిల్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. అలాగే రేపు ఏదైతే క్వాష్ పిటిషన్ అలాగే బెయిల్, ఈ రెండింటి పరిణామాలు చూసుకుని ఫర్దర్ గా ముందుకెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని ఫ్యామిలీ ముంబైకి బయలుదేరింది. గుండె సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన కొడాలి నాని 5 రోజులుగా హైదరాబాద్ లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఫ్యామిలీ ముంబైకి బయలుదేరింది. గుండె సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన కొడాలి నాని 5 రోజులుగా హైదరాబాద్ లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించారు. రైట్గా కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం అయితే ముంబై తరలించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకి గుండె సంబంధిత 3 వాల్స్ క్లోజ్ అయినట్టు నిర్ధారించారు. అయితే స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించిన డాక్టర్లకి సంబంధించి సర్జరీ కోసం కొడాలి నాని ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ప్రత్యేక విమానంలో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకి డాక్టర్ పాండా బైపాస్ సర్జరీ అయితే చేయనున్నారు. గతంలో మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ తో పాటు లాలూ ప్రసాద్ యాదవ్, కొనకొండ నారాయణ, రఘురామకృష్ణరాజులకి ఆ డాక్టర్ బైపాస్ సర్జరీ చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు లేదా ఎల్లుండి కొడాలి నాని సంబంధించి ఆయన బైపాస్ సర్జరీ చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఒక ప్రత్యేక విమానంలో కొడాలి నానితో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ముంబై బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక కొడాలి నాని ఆరోగ్యం గురించి పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం ముంబై ప్రత్యేక విమానంలో వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. శాలిని, క్రాంతి, కొడాలి నానితో ఎవరెవరు వెళ్లారు ముంబై? అదే కొడాలి నాని కుటుంబ సభ్యులకి సంబంధించి ప్రత్యేకమైన విమానంలో మొత్తం 8 మంది కుటుంబ సభ్యులు ముంబైకి బయలుదేరడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా వెంకట కొడాలి నానితో పాటు ఆయన సతీమణి అనుపమ, అదేవిధంగా కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్, అదేవిధంగా ప్రియాంక, ఆకాంక్ష్, రాజ్యలక్ష్మి, వీళ్ళందరూ మొత్తం 8 మంది ఆ ప్రత్యేక విమానంలో బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఆసుపత్రికి ఏఐజీకి సంబంధించి కూడా దానికి సంబంధించిన వైద్యులు, అదేవిధంగా పూర్తిసారి సర్జరీ తర్వాత కూడా పూర్తి విశ్రాంతి తీసుకునేలాగా కుటుంబ సభ్యులు నేతృత్వంలో పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.